why they call examples. ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంబంధించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగజేయుటకు వ్రాయబడి ఉండెను. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడుకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మీరు నిలకడగానే ఉంటారు. సాతానుడు మీకు తెలియకుండానే పాపాన్ని మీలో జొరబెడతాడు. ఆ పాపం నుంచి మనం ఎప్పుడైతే తప్పించుకుంటామో అప్పుడే మనం జాగ్రత్తగా ఉన్నట్టు. ఆ సాతానుడు మనం స్థిరంగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేస్తున్న అంతసేపు ఎదరే చూడాలి. బాగానే వెళ్తున్నాం కదా, ఒక 5 కిలోమీటర్లు బాగానే వచ్చాం, మిగతా 5 కిలోమీటర్లు బాగానే వెళ్తామని కొంచెం కళ్ళు మూసుకుంటా ఊగుతా వెళ్తాను అంటే మనం ఆ మిగతా 5 కిలోమీటర్లు కాదు, ఇంకొక 100 మీటర్లు ఉన్నా సరే ఎదర ఎదర వచ్చే లారీ వచ్చి ఢీకి వచ్చి మనం మరణిస్తాం. ఇంకో 100 మీటర్లేగా ఉన్నది అనుకున్నా సరే. కాబట్టి మనం తాను నిల్చున్నానని తలంచుకునుచున్న వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం పడకూడదు. ఎందుకంటే దుష్టుడు మనల్ని సులువుగా చిక్కులు పెడతాడు. కాబట్టి ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాలంటే జాగ్రత్తగా ఎవడైతే ఉంటాడో, ఎలా మనకి దృష్టాంతముల వారికి సంభవించినప్పుడు దేవుడు ఎవరైతే రాసి పెట్టారో ఆ రాసి పెట్టిన వాటిపై వాళ్ళు చదివి భయం కలిగి ఎలా జీవించారో ఆదిమ సంఘం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోనూ ఉంటుంది. 40వ వచనం ఆ ప్రాంతాల్లో అపోస్తులు రొట్టె విరిచి ఎందును ఎడతెగ ప్రార్థన చేయటం ఎందును అంటే సంఘంగా కూడుకున్నట్టు ప్రతిదినము వాళ్ళు చేశారు. అప్పుడు వారికి భయము కలిగను అని ఉంటుంది. వాడు ఎదటగా చేశారు. వాళ్ళ మధ్యలో మానలేదు, ఆపలేదు. వాళ్ళు ప్రజ్వలంగా ఆనందంగా భయంతో గడిపారని ఉంటుంది. సో వాళ్ళు ప్రతిరోజు చేశారు కాబట్టి అది అలా వాళ్ళు అంత గొప్పగా జీవించగలిగారు. ఈ రోజున సాధారణుడు మనం ప్రతిరోజు ఒక రోజు మనం ప్రార్థనకి వెళ్తే మిగతా వారం రోజులన్నీ నువ్వు గొప్పగా చేసావు, గొప్ప పని చేసావని హాయిగా ఈ వారం రోజులు హాయిగా బయటకు ఆ రోజు వెళ్తావు. కానీ మనల్ని మోసపు మాటలతో మనం మభ్యపెట్టేసి ఈ పని చేస్తే ఏం కాదు అని మనల్ని అజాగ్రత్తలోకి తీసుకెళ్తాడు. మనం వెళ్ళకూడదు. తాను నిలుచున్నానని జాగ్రత్తగా చూసుకునేవాడు పడుకున్నట్లు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు తను తాను జాగ్రత్తగా చూసుకునవలెను. అందుకని మన పాత నిబంధన చదవాలి. ఈ రోజున దావీదు ఎంతో గొప్ప